శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? కొంచెం మరి బిజీ అవర్స్ దాటాకే చేస్తున్నట్టున్నాను కదా వీడియో. ఈరోజు మండే, అందరూ లంచ్ బాక్స్లో అన్నీ ఇచ్చేసారా? మాకైతే హఠాత్తుగా రాజమండ్రిలో బాగా మబ్బు పట్టేసి వర్షం ప్రస్తుతం బాగా కురుస్తోందండి. సడన్గా ఒకసారి వాతావరణం చేంజ్ అయిపోయింది. పొద్దున్న అలా లేదు. ఇదో ఏపీలో 4 రోజులు వర్షాలు అన్నారు అని అన్నాడు మా అబ్బాయి. వీళ్ళ వర్షం పడుతుందండి ఫోన్ చేస్తే అని. మరి తెలీదు, ఆ న్యూస్ అయితే నేను చూడలేదు. నిన్న కామెడీ వీడియో చేశా కదా మా వారితో. అప్పుడప్పుడు అలా కామెడీ చేస్తా. మరి నా ఛానలే అవి ఇవి అన్నీ కదా, అందుకని. అయితే చాలామంది కనెక్ట్ అయిపోయారండి దానికి. అందరూ మా ఇంట్లో ఇంతంటే మా ఇంట్లో ఇంతే, మా ఇంట్లో ఇంతంటే మా ఇంట్లో ఇంతే. అదే ఏదో తేడా వచ్చిందనుకోండి, ఇలా ఉందే నూనె ఎక్కువ, మా వరకు కొంచెం ఏదైనా నూనె చాలా టేస్టీగా ఉండాలి, నూనె ఒక్క పెసర ఎక్కువగా ఉండకూడదు, మళ్ళీ తక్కువగా ఉండకూడదు, అలా కొలతలుగా చెప్తూ ఉంటారనమాట ఆయన. అయితే అంటే కొలతలు ఏం నాకు చెప్పరు, అలా ఊహిస్తారు దాన్ని. అయితే అందరూ అదే కంప్లైంట్ చెప్పారు. అవును, ఏదైనా చేయమన్నప్పుడు తినగానే వెంటనే బాగుందో ఈ వెంటనే అడగగానే చేసావు బాగుంది అంటే ఇంకా కొంచెం అవతల వాళ్ళకి ఇది అనిపించి చేయాలనిపిస్తుంది. వాళ్ళు అన్నా అనకపోయినా మనం చేస్తామనుకోండి, అలా ఉంటూ ఉంటారు. అయినా మా వారు చాలా క్రీమ్ బిస్కెట్లు వేసిస్తారు నాకు. అలాగే కొంచెం మూడిస్ట్ కూడా ఆయన. ఎప్పుడు సడన్గా ఆయన మూడు ఎలా మారిపోతుందో తెలియదు, అలా ఉంటారు. ఎవరు ఎలా ఉన్నా, ఏ హస్బెండ్ వైఫ్ అయినా సరే, మన పిల్లలు ఎవ్వరు కాదండి, మన ఆడపిల్లలోని మగపిల్లలోని ఎవరైనా కాదు, మనం ఫ్రీగా తిట్టేసుకోవచ్చు, ఏ విషయమైనా ఫ్రీగా మాట్లాడచ్చు. అలాగే వాళ్ళు బయట ఫ్రస్ట్రేషన్ ఏదైనా ఉన్నా, గమ్ముని ఏదైనా మన మీద విసుక్కున్నా, మళ్ళీ మన బతవాళ్ళ ఏమన్నా, ఒక్క భార్యాభర్తలకే ఆ ఇది ఉంటుందండి, ఆ చనువు రైట్ ఉంటుంది. పిల్లల్ని మనం ఎంత ప్రేమగా పెంచండి, ఎంత అమ్మనివ్వండి, వాళ్ళ వయసు వచ్చాక వాళ్ళని మనం ఏం అనలేము, వాళ్ళతో అలా ఫ్రీగా ఉండలేము. మన ఊరికే ప్రేమగా హుందాగా ఉంటాం తప్ప. అదే మొగుడు అనుకోండి, మన గొళ్ళు మండింది అనుకోండి, తక్కువ ఒక్క మాట మన కోపాన్ని చూపించేయచ్చు. అలాగే వాళ్ళు అంతే, వాళ్ళకి ఏదైనా కోపం ఉంటే మన మీద చూపిస్తారు. అలాగే మళ్ళీ సరదాగా కలిసిమెలిసి నవ్వుకుని ఉంటారు. అంటే ఇప్పుడు వస్తున్న జనరేషను ఇప్పుడు మరి రకరకాలుగా ఉంటున్నారు. ఏదైనా భార్యకి భర్త దగ్గర, భర్తకి భార్య దగ్గర ఉన్న స్వేచ్ఛ ఇంకెక్కడా ఉండదండి. అది చాలా రైట్ కదా నేను చెప్పింది. ఎందుకంటే ఒక ఫ్రీగా ఒక మాట అనుకుందుకైనా చేసినా ఒక చనువు వాళ్ళ దగ్గరే ఉంటుంది. మిగతా వాళ్ళ దగ్గర మనం పెంచిన పిల్లలే అయినా సరే కొంచెం ఒక మోతాదులోనే మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి హఠాత్తుగా మేము పెద్దవాళ్ళం అయిపోయాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. వచ్చేసి మనం చనువుగా ఏం అనలేము. పెళ్ళాలు వాళ్ళు వచ్చాక అసలు అనలేము. అలాగే ఆడపిల్లల్ని అంతే, పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళని అనలేము. అన్నా ఎవడు ఊరుకోడు కూడా, ఓ మొగుడే ఊరుకుంటాడు పాపం. అలాగే పెళ్ళము ఊరుకుంటుంది, ఫోన్లే ఏం పని ఒత్తిడిలో ఉన్నాడని తిరిగి వాళ్ళే సరదాగా మాట్లాడుకుంటారు, అంతే కదా. నిన్న అందరూ ఈ కామెంట్ సపోర్ట్ చేశారు. అవునండి, మా ఇంట్లోనూ ఇంతే, మా ఇంట్లోనే అంతే. పీపుల్స్ టీవీ గిరిజ గారు మాత్రం వాళ్ళ లాయర్ వాళ్ళ అన్నగారిని చాలా వెనకేసుకొచ్చారు, మీరు మాట్లాడనివ్వడం లేదు అని. గిరిజ గారు, మీకేం తెలుసండి, నా వాయిస్ కనిపిస్తుంది, లాయర్ గారి వాయిస్ కనపడదు, అమ్మో ఆయనేమి ఇదేం కాదండో అది. అలా ఆయన ఏం చెడ్డవారు కాదు, ఆయన కొంచెం మనిషి నెమ్మదిగా ఉన్నట్టు కనపడతారు. నేనేదో గడుసుగా కనపడతాను, కానీ అక్కడ అంత సీన్ లేదు. మా ఇంట్లో బాగా దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళు, ఫస్ట్ మా ఇంటికి వచ్చే కోడళ్ళు అందరూ కూడా, మా పని వాళ్ళందరూ, సార్ చాలా నెమ్మది, మామయ్య గారు చాలా నెమ్మది అలా అనుకుంటారు. అందరూ పప్పులో కాలేసిన వాళ్ళే. కొన్ని రోజులు పోయాక ఆయన విశ్వరూపాన్ని చూస్తూ ఉంటారు అందరూ. అంటే అప్పుడు ఎప్పుడు కాదు, అప్పుడప్పుడు అది. అయితే నేనన్నట్టు భార్యాభర్తలకే చనువు ఉంటుంది కదండి. ఎవరే ఒక మాట అనుకున్నా ఏం చేసినా వాళ్ళే ఫ్రీగా ఉండగలుగుతారు. అది సరే. తర్వాత నేను ఇంకో విషయం చెప్తున్నాను. శత్రువుకి శత్రువు మిత్రుడు.
ఇప్పుడు పాకిస్తాన్ మనకి శత్రుదేశం, అది వెళ్ళి చైనాతో కలుస్తుంది, ఇంకోళ్ళతో కలుస్తుంది. మన ఎలా దెబ్బతీయాలని ఆలోచిస్తూ ఉంటుంది. మనం ఏదైనా బోల్తా పడితే సంతోషంగా హ్యాపీగా ఉందామని చూస్తుంది. పని భారత్ అవకాశం పాపం ఇవ్వదు దానికి. అలాగే మన జీవితంలో కూడానండి, మనకి శత్రువులైన వాళ్ళు అవతల వాళ్ళకి మిత్రులు అయిపోతూ ఉంటారు, ఏమిటో తెలియదు. పైగా ఏమంటారు, మీ మీద ఏమైనా చెప్పుకుంటారని, మీకు ఇదే మేము స్నేహితులం అనుకుంటారు. మన మీద ఏముంటాయి చెప్పుకుందుకు? ఏముండవు. చెప్పుకుంటే అది వాళ్ళ ఇది చెప్పుకుని ఆనందించి వాళ్ళు ఉంటే ఆనందించవచ్చు. అందులో మనకి ఇదేమి అభ్యంతరం ఏమీ లేదు. ఏదంటే అలాంటి ఫీలింగ్స్ మనకు ఉంటే కనుక. కాకపోతే ఏదైనా ఎప్పుడైనా ఎందుకు హెచ్చరిస్తాం, అవతల వాళ్ళు ఒకవేళ సరైన వాళ్ళు కానప్పుడు కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, అంత సరైన వాళ్ళు కాదు అని హెచ్చరిస్తాం. ఎందుకు? ఆ అవతల వాళ్ళు మన వాళ్ళే అనుకున్న ప్రేమతో హెచ్చరిస్తాం. అది గ్రహించక మేము ఒకటే, మాకు ఎలాంటి వాళ్ళు ఎలా ఉండాలో తెలుసు, మీ గుట్లు ఏమైనా చెప్పేస్తారేమో అని మీకు ఇష్టం లేదేమో, మీకు ఇష్టం లేనంత మాత్రాన మాకు ఇష్టం ఉండదా, అలా ఏవో చెప్తూ ఉంటారు. ఏముంటాయండి గుట్లు చెప్పడానికి? నచ్చకపోతే అవతల మనిషి మీద ఎంత బురదైనా చల్లచ్చు, నచ్చితే అవతల మనిషిని ఎంత నెత్తి మీదైనా పెట్టుకుంటారు. లోక తీరది అది. అవతలవాడు మనకు నచ్చాడనుకోండి, వాడి గురించి ఎంతైనా గొప్పగా చెప్పచ్చు. నచ్చలేదనుకోండి, వాడి మీద లేనిపోని కూడా చెప్పచ్చు. ఇలాంటి వాటి వల్ల మనకి ఏమీ నష్టం లేదండి. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను అందరికీ, ఎవడ అంతరాత్మ వాడికి ఉంటుంది. ఎవరితో ఎలా ఉన్నా సరే దేవుడి ముందు మనం తలదించుకోకుండా ఉంటే చాలు అది. ఎందుకంటే ఈ పంచభూతాలు భగవంతుడు సాక్షిభూతులు, వాళ్ళు పంచభూతాలే భగవంతుడు. మనం ఎవరు చూడలేదనుకున్నా చూశారనుకున్నా అవన్నీ గమనిస్తూనే ఉంటాయి. అందుకని ఎప్పుడు మనం తలెత్తుకునేలా ఉండాలి, అది సంగతి అండి. ఇంకేంటి తర్వాత, ఎందుకంటే ఈరోజు దేశ పరిస్థితుల గురించి మన యూస్ పెంచేసుకుంటున్నారు నా వల్ల అని బాధపడిపోయే కామేశ్వర గారి గురించి అవన్నీ ఇంకా మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళ సమస్య కూడా ప్రస్తుతం కామ్ అయిపోయిందేమో. నేను ఈ మధ్య యూట్యూబ్లో నేనేం చూడడం లేదు. మరి గరికపాటి వారి అంతటి వారి మీదే చాలా నిందలు అపనిందలు వచ్చి పడ్డాయి. అవన్నీ మనకు తెలియదు, కానీ ఆయన చాలా విద్వత్తు ఉన్న మనిషి, ఆయన వాక్కు ప్రతి వాళ్ళకి నచ్చుతుంది. అది ఇవన్నీ కాక ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి మంచి సంఘంలో మంచి పిల్లలుగా వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు. ఆయన బాధ్యత ఆయన నెరవేర్చారు, అందుకు హ్యాట్స్ ఆఫ్. అది నాకెందుకు వచ్చిందని ఆయన వదిలిపడేయలేదు కదా. ఆయన మగాడు కాదు అని ఛానల్ ముఖంగా చెప్పింది. ఇలాంటి పనులు చేసి వాళ్ళంతే మొగాళ్ళేనండి. మొగాడు అంటే ఏంటి? సంసారం చేసిస్తే, కాపురం చేసిస్తే సెక్స్ అంటేనే మొగాడు కాదు. ఒక బాధ్యతగా, ఒక పెద్ద మనిషిగా నిలబడి కుటుంబ బాధ్యతలు నిర్వహించిన వాడు మగవాడు. అలాంటి పనులు ఆవిడ బృహన్నలని పేరు పెట్టింది. అలాంటి పనులు ఎవడైనా చేస్తాడు. దానికి పెద్ద మొగతనం, అది మొగతనం కాదు. మొగతనము అంటే ఒక హుందాగా ఉండడం, ఒక జెంటిల్గా ఉండడం, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం, కుటుంబ బాధ్యతలను ఎస్కేపిస్ట్లా ప్రవర్తించకుండా తన భుజాల మీద మోసి కుటుంబాన్ని ఒక గౌరవ ప్రతిష్టలతో నిలిపేవాడే మగవాడు. అవునంటారా కాదంటారా? అంతేగాని జెండర్ని బట్టి, వాడు సెక్స్ని బట్టి ఆవిడ అలాంటివి కోరుకుందేమో మరి, అందుకని ఆయనకి ఆ పేరు ఇచ్చింది. మన్నాడే తేలిపోయిందని. నీ నీ జీవితాన్ని నీకు నువ్వు ఎంత ఎలాంటి కోరికలతో ఉన్నదానివో అని, నీ పిల్లల విషయాల్ని అని నువ్వే బయట పెట్టుకుని వాళ్ళ మీద బురద జల్లావు మహాతల్లి. హాయిగా సాగిపోతున్న వాళ్ళ పిల్లల కాపురాల్లో. అది చాలా తప్పు. మగతనము అంటే నా దృష్టిలో అర్థం ఏదంటే, మగతనం అంటే అది ప్రతివాడికి మగతనం ఉందని వాడు నిరూపించుకోవచ్చు, దానికే ఉంది. మగతనం అంటే బాధ్యతాయుతంగా ఉండడం. అది తన మగవాడ కుటుంబాన్ని నిలబెట్టి నలుగురిలో ఒక పేరు తీసుకురావడం అన్నది మగతనం నా దృష్టిలో. అది మీ అభిప్రాయాలు ఏంటి? వాళ్ళ టాపిక్ మనకు ఎందుకు అనుకుంటూనే వచ్చేసింది చూసారా, ఇంకా మన మనసులోంచి వెళ్ళడం లేదు వాళ్ళు. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అందరికన్నా మన బెస్ట్ ఫ్రెండ్ మొగుడే కదా, అన్నా పడ్డా మొగుడే పడతాడు. అదే
హస్బెండ్కి మనము అంతే. వాళ్ళు అన్నా పడ్డా మనమే పడతాం, మనమే ప్రేమగా ఉంటాం. అలాగే మనం అన్నా మూడే పడతాడు, మూడే మళ్ళీ ప్రేమగా ఉంటాడు. ఈరోజు నేను చెప్పేది మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, మగతనం అంటే ఏంటి, అది నేను చెప్పింది. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడేసుకుందామా? ఉంటాను. మీ స్నేహితురాలు విజయాపర్ణాల.